హాయ్ ఫ్రెండ్స్, నేను హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నా. వంకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. హాఫ్ కిలో లేతగానే. 3 ఉల్లిపాయలు, ఒక టమాటా, మిర్చి, గ్రేవీగా ఉంటుందని జ్యూసీగా కర్రీ, నువ్వులు, జీడిపప్పు, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, పచ్చి మసాలాకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు. మసాలా అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నా. మసాలా ఉల్లిపాయలు, టమాటా కూడా మిక్సీ పట్టుకుంటున్నా. ఈ మిక్సీ పట్టుకున్నాక కచ్చాపిచ్చా, కానీ మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. పసుపు, పచ్చి మసాలా, ఉప్పు, ఉల్లిపాయ పేస్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకున్నాక నాకు మసాలా పేస్ట్ అయితే మొత్తం గ్రేవీకి అయితే రెడీ. వంకాయలుకి టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి. వంకాయలు వాటర్ పెట్టుకున్నా. 1 స్పూన్ ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకొని, లేతగా ఉంది ఫ్రెష్గా వంకాయ, ఉప్పు నీటిలో వేసుకున్నా. నేనైతే ఉప్పు నీటిలో వేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఫ్రెష్గా ఉన్నాయి. కళాయి పెట్టుకొని, కళాయి వేడైనప్పటికి నేనైతే వంకాయలో మసాలా పెట్టుకుంటున్నా. మసాలా పెట్టుకొని బాగా గ్రేవీగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యూసీగా ఉంటుంది కర్రీ, ఎంతో టేస్టీగా. నాకైతే రెడీ. కళాయి వేడయ్యాక ఆయిల్ పోసుకొని సరిపడంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక ఈ వంకాయలు గుజ్జు పెట్టుకున్న వంకాయలన్నీ బాండీలో పోసుకొని బాగా వేగించి, కొంచెం అటు ఇటు వేగగా బాగా మగ్గాక నూనెలో వంకాయలు అయితే మసాలా మొత్తం పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మధ్యలో. అక్కమ్మదానం ఫ్లేవర్ ఉంటుంది. ఫస్ట్ మిరపకాయలు వేస్తాం కదా, ఆ కొన్నాట్లకి మాత్రమే. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చి, వంకాయ బాగా నూనెలో మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే కొంచెం బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని, గ్రేవీ, ఆనియన్స్ గ్రేవీ మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఆ గ్రేవీ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. మూత పెట్టేసుకొని 2 మినిట్స్ 10 నిమిషాలు అయిపోయాక తీస్తే బాగా వంకాయ నూనెలోనే మగ్గిపోయి ఉడికిపోతుంది. కొంచెం అంత వాటర్ పోసుకొని బాగా కలిపి మసాలా అంతా వంకాయలకి పట్టేటట్టు కలుపుకొని, ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి.
అలాగే మీరు కూడా ట్రై చేయండి. అబ్బబ్బా, ఏమి రుచి! ఏమి లేతగా వంకాయలు, ఆహా ఏమి రుచి! తినరా మై మరచి, ఆహా ఏమి కూర! గుత్తి వంకాయ కూరంట తాజా వాసనతో, ఆహా! అబ్బబ్బబ్బబ్బా, అబ్బబ్బా ఏముంది! సూపర్! నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనుకో వంకాయ. టుడే గుత్తి వంకాయ కర్రీ.